ఆ సప్తగిరుల ద్వారానే మన ట్రైన్కి వచ్చింది సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే పేరు. అయ్యండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. లాస్ట్ వీడియోలో మనం విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసుకుని వచ్చాం కదా. సో ఇప్పుడు మనం చెన్నై నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. సప్తగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 16057 సప్తగిరి ఎక్స్ప్రెస్. సూపర్ ఫాస్ట్ కాదండి, ఎక్స్ప్రెస్ కేటగిరీ. 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. 6:30కి బయలుదేరుతుందంట మన ట్రైను. మెయిన్ స్టేషన్ పక్కనే ఉంది పెద్ద డిస్ప్లే బోర్డు. పొద్దున్న ఒక ఎనర్జీ డ్రింక్ కొట్టేస్తే మిగతా పని మొదలెట్టచ్చు. చెన్నై సబర్బన్ రైల్వే స్టేషన్ లోకల్ రైల్వే స్టేషన్ అండి. మెమో ట్రైన్స్ అన్నీ ఉంటాయి, అక్కడి నుంచి బయలుదేరుతాయి. మనం ఈసారి ఈ పక్క ఎంట్రీ నుంచి లోపలికి వెళ్దాము. ఉదయాన్నే స్టేషన్ మాత్రం చాలా రష్గా ఉంది. ఈసారి మన ఎంట్రీ గేట్ నెంబర్ 6 నుండి. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు, ఉదయం 6 గంటలు అయిందండి. మన ట్రైన్ బయలుదేరేది 6 గంటల 30 నిమిషాలకి. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MAS. ఇక్కడ మొత్తం 11 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మెయిన్ ప్లాట్ఫామ్స్, లోకల్ ట్రైన్స్ ప్లాట్ఫామ్స్ కాకుండా. సో మన ట్రైన్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది కదా, 7వ నెంబర్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి మన ట్రైన్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో రెడీగా ఉంది. సప్తగిరి ఎక్స్ప్రెస్, తిరుపతి ఎక్స్ప్రెస్. అంటే రేక్ షేరింగ్ ఉందన్నమాట ట్రైన్కి. మన ట్రైన్ రీసెంట్గానే LHB కోచ్లకి అప్గ్రేడ్ అయిందండి. వెనకాల 2 జనరల్ కోచెస్ ఉన్నాయి, దాని తర్వాత ఒక AC చైర్ కార్ కోచ్ ఉంది. కోచ్ పొజిషన్ చెప్తాను చూడండి. ఇందులో మొత్తం 8 జనరల్ కోచెస్, 6 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్, ఒక AC చైర్ కార్ కోచ్ అయితే ఉంటుందన్నమాట. సెకండ్ సిట్టింగ్ అన్నీ కూడా బ్లూ కలర్ కోచెస్తో ఉన్నాయి. 6వ నెంబర్ నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది చూడండి. చెన్నై హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. మన ట్రైన్లో నేను జనరల్లో ట్రావెల్ చేస్తున్నానండి. సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కూడా దొరకలేదు నాకు. ఈరోజు సండే ఒకటి, ఫుల్ రష్ ఉందన్నమాట ట్రైను. నేను జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. జనరల్ టికెట్ వచ్చేసి నాకు 75 రూపాయలు అయితే తీసుకున్నారు. చెన్నై నుంచి తిరుపతికి 146 కిలోమీటర్లకే, మనకి ఇక్కడేమో 151 కిలోమీటర్లు వేసాడు. సో మొత్తానికి ఆర్డినరీ ఛార్జెస్ అనమాట, ఎక్స్ప్రెస్ ఛార్జెస్ 75 రూపాయలు మన టికెట్ కాస్ట్ వచ్చేసి. జనరల్కి వచ్చేసి అన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి, సెకండ్ సీటింగ్ అన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి, AC చైర్ కార్తో సహా. వెనకాల 2 జనరల్ ఉన్నాయి, ఎదర 6 జనరల్ ఉన్నాయి. ఎదరకు వచ్చాను, ఎదర కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంకా బాగా ఫ్రంట్కి వెళ్దాం. అసలు నా ప్లానే వేరు. నేను ఈ చెన్నై నుంచి తిరుచానూరు, అదే తిరుపతికి ఒక మెమో ట్రైన్ అని చూసారా, ఆ మెమో ట్రైన్లో ట్రావెల్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. కానీ తీరా చూస్తే మనకి సప్తగిరి కూడా మార్నింగ్ టైంలో ఉంది. అది కూడా మనకి రీసెంట్గా LHB అయింది కదా, ఈ ట్రైన్ జర్నీ కూడా చేసి పడేద్దామని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ మార్చుకున్నాను అనమాట. ఈరోజు మనకి తిరుపతి వరకు తీసుకెళ్లేది VAP4 లోకోమోటివ్ 25023 అరక్కోణం VAP4. ఇదిగోండి చెన్నై తిరుపతి. రేక్ షేరింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రైన్ సప్తగిరి ఎక్స్ప్రెస్ కింద తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ కింద వస్తుంది. చెప్పడం మర్చిపోయాను, మన ట్రైన్కి ఒక SLRD కోచ్ కూడా ఉంటుందండి. జనాలు అయితే మాత్రం ఫుల్గా వస్తున్నారండి ఎదరికే. ప్రస్తుతం కొంచెం ఖాళీగానే ఉంది ఎదర, ఏదో కోచ్లు ఎక్కేద్దాం. హర హర మహాదేవ శంభూ శంకర. ఇది ఫ్రంట్లో కొంచెం ఖాళీగానే ఉంది. 5వ నెంబర్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ ఉంది. కోరమండల్ సూపర్ ఫాస్ట్ చెన్నై హౌరా. ఇది రాత్రి హౌరా చంద్రగాజి నుంచి చెన్నై వస్తుంది అనమాట, మెయిల్ ఎక్స్ప్రెస్ కింద. అది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హౌరా వెళ్తుంది. మన ట్రైన్కి రేక్ షేరింగ్ చూడండి. ఇప్పుడు చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ కింద వెళ్తుంది కదా, 16057 నెంబర్ తోటి. తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి నుంచి 16054 నెంబర్ తోటి చెన్నై ఎక్స్ప్రెస్ కింద వస్తుంది అనమాట. మళ్ళీ చెన్నై నుంచి తిరుపతికి తిరుపతి ఎక్స్ప్రెస్ కింద వెళ్తుంది 16053 నెంబర్ తోటి. మళ్ళీ తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి నుంచి సాయంత్రం సప్తగిరి ఎక్స్ప్రెస్ కింద వస్తుంది అనమాట, 16058 నెంబర్ తోటి. మొత్తం 2 ట్రిప్లు వేస్తుంది మనకి చెన్నై తిరుపతి మధ్య ఈ ట్రైన్. ఇక డైలీ కేటగిరీలో చూసుకుంటే చెన్నైకి తిరుపతికి మధ్యలో డైలీ 3 ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అందులో మన సప్తగిరి ఎక్స్ప్రెస్ 2 ట్రిప్లు వేస్తుంది, ఇంకోటి వేరే ఎక్స్ప్రెస్ ట్రైన్. అది కాకుండా మనకి ఇంతకుముందు ఒక మెమో ట్రైన్ ఉండేది, తిరుపతి చెన్నై మెమో ట్రైన్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఏంటంటే తిరుచానూరుకి అయితే మొత్తం టెర్మినల్ మార్చేశారనమాట. సో మొత్తంగా చూసుకుంటే 4 ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, అందులో ఒకటి ఒక మెమో ట్రైన్. ఇక్కడ చూసుకుంటే టైం పోతకి అయిపోతుంది, అయినా మన ట్రైన్కి ఇంకా సిగ్నల్ రాలేదు, ఇంకా క్లియరెన్స్ రాలేదనుకుంటా. అలా అన్నా లేదు, సిగ్నల్ వచ్చేసిందండి. బయలుదేరిపోయాము చెన్నై సెంట్రల్ నుంచి. పురచి తలైవర్ డాక్టర్ MG రామచంద్రన్ చెన్నై సెంట్రల్ నుండి హౌరా వెళ్ళే ట్రైన్ అది. కోరమండల్కి విజయవాడ VAP7. బాయ్ బాయ్ చెన్నై సెంట్రల్. చెన్నై నుంచి ఎంతమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు, కామెంట్ చేయండి. అదంతా కూడా కోచింగ్ డిపో. డబుల్ డెక్కర్ ట్రైన్ ఉంది చూడండి,
బయటకు వస్తుంది. అయితే చెన్నై కోయంబత్తూరుగా లేదంటే చెన్నై బెంగళూరు. బేసిన్ బ్రిడ్జ్ క్యాబిన్ అనమాట. మొత్తం అంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. వెబ్ 7 కావేరీ ఎక్స్ప్రెస్. ఇది మైసూర్ చెన్నై సెంట్రల్ కావేరీ. ఎల్హెచ్బి ట్రైన్ అనుకున్నాను, ఇది ఐసీఎఫ్ ట్రైనే. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అనమాట. ఇది స్కిప్ చేస్తున్నాం మనం. ఇదండి టైం తీసుకున్నారా 6:50 అయింది. స్టార్టింగ్గా మనం ఒక 20 మినిట్స్ డిలేలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే రూట్ డైవర్షన్ అయిపోద్ది అనమాట. అది మనకి గూడూరు లైన్ అది డైరెక్ట్గా. ఇప్పుడు మనం అరకోణం వైపు రూట్ డైవర్షన్ తీసుకున్నాం మనం బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ దగ్గర. అటు వెళ్ళిపోతే గూడూరు విజయవాడ లైన్, మెయిన్ లైన్ అది. చరణ్ ఎక్స్ప్రెస్ కోయంబత్తూరు చెన్నై సెంట్రల్. ఇది ఐసీఎఫ్ ట్రైన్ అనుకున్నా. ఈ ఐసీఎఫ్ ట్రైన్ అనుకున్నది ఎల్హెచ్బికి ఉంది, ఎల్హెచ్బి అనుకున్నది ఐసీఎఫ్కి ఉంది. ఇప్పుడు మనం మెయిన్ లైన్లోకి వచ్చేసామండి. చెన్నై బెంగళూరు మెయిన్ లైన్ మనం వెళ్తుంది. ఇదేంటి సర్కార్ రిక్షా బండి. కాచిగూడ చెంగల్పట్టు, కాచిగూడ పుదుచ్చేరి. ఇక మన ట్రైన్ డీటెయిల్స్ చూసుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16057. చెన్నై సెంట్రల్ తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్. ఇది డైలీ సర్వీస్ ట్రైను. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 6:30 మనకి చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి ఉదయం 9:50 చేరుకుంటుంది. టోటల్గా 146 కిలోమీటర్ల ప్రయాణ దూరం. మనకి ప్రయాణ సమయం వచ్చేసి 3:20. స్కిప్పింగ్ పెరంబూరు ఇదొక చెన్నైకి సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అండి. ఏంటంటే చెన్నై మెయిన్ స్టేషన్కి వెళ్ళకుండా కొన్ని మెయిన్ ట్రైన్స్ని ఇక్కడి నుంచే రూట్ మళ్ళిస్తారనమాట. మనకి విజయవాడకి రాయనపాడు వెళ్ళగో సేమ్ అలాంటి స్టేషన్ ఇది, బైపాస్ స్టేషన్. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్. ఎందుకంటే మనకి ట్రైన్స్ తయారవుతాయి చూసారా, ట్రైన్ కోచెస్ ఆ ఏరియా అనమాట ఇది. మనకి అమృత్ భారత్ ట్రైన్స్ ఏంటి, ఎల్హెచ్బి ట్రైన్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా తయారవుతాయి అనమాట ఇందులో. మన కోచ్ల మీద చూస్తాం కదా ఐసీఎఫ్ అని, అదే అనమాట మనకి చెన్నైలో ఉంటుంది. ఇంకా అవుటర్లోకి రావడం స్పీడ్ అందుకున్నారండి. టాప్ స్పీడ్లో కొట్టుకెళ్ళిపోతుంది బండి మంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇదంతా కూడా క్వార్టరబుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. అంటే మనకి 4 ట్రాక్స్ ఉంటాయి, 2 అప్ 2 డౌన్. ఇక మనకి ఇక్కడ పక్కన ట్రాక్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ అటు పక్క ఇంకా 2 ట్రాక్స్ ఉన్నాయి. మొత్తం క్వార్టరబుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. ఎక్కడి వరకు? అరక్కోణం జంక్షన్ వరకు. అరక్కోణం జంక్షన్ నుంచి మనం రూట్ డైవర్షన్ తీసుకొని మనం రేణిగుంట తిరుపతి లైన్ అయితే వెళ్ళిపోతాం అనమాట. మొదటి హాల్ రైల్వే స్టేషన్ అంబత్తూరుకు వచ్చేసామండి. ఇక్కడ క్రౌడ్ చాలామంది ఉన్నారు. అబ్బో, ఇప్పుడు లోనికి వెళ్ళకపోతే మన సీట్ కబ్జా అయిపోద్ది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరువళ్ళూరు అండి. మొత్తం చెన్నైకి తిరుపతికి మధ్యలో ఈ ట్రైన్ 7 హాల్ రైల్వే స్టేషన్లో అవుతుంది. మొత్తం చెన్నై తిరుపతి కలిపి 9 స్టేషన్లు. నా ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టాను, నార్మల్ పిన్నే ఉంది. మనకి కొత్తగా అప్గ్రేడ్ చేస్తున్నారు సార్ ఎల్హెచ్బి వచ్చేసి, వాటిలో అయితే టైప్ సి టైప్ ఏ పోర్టులు ఉంటాయి. దీనికైతే అలా లేదు, జస్ట్ నార్మల్.
స్కిప్పింగ్ అవధి. ఇప్పుడు మనకి క్రాసింగ్ అయిన ట్రైన్ తిరువనంతపురం చెన్నై మెయిల్ ఎక్స్ప్రెస్. ఇది మంగళూరు చెన్నై సూపర్ ఫాస్ట్. తిరువళ్ళూరుకి వచ్చాము, బయలుదేరిపోతున్నామండి. కింద తీసిపోయిందామంటే జనాలు ఫుల్ రష్ అయిపోయింది, ఖాళీ లేదు దిగడానికి. విండో సైడ్ నుంచి షూట్ చేస్తున్నాం. తిరువళ్ళూరు మనకి లోకల్ ట్రైన్స్ అన్నీ ఇక్కడతో ఎండ్ అయిపోతాయి. అదే సవరన్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎక్కువగా. ప్రస్తుతం మనం 20 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరక్కోణం జంక్షన్. ఇంకా మనకి 26 కిలోమీటర్ దూరంలో ఉంది. మా కోచ్ ఫుల్ రష్ అయిపోయి స్టాండింగ్లో ఉన్న జనాలు. అదనమాట మ్యాటర్. మనకి బయట దిగి చూపించడానికి అయితే ఎవరు ప్రస్తుతానికి. చూసారు కదా ఫుల్ రష్ ఉంది బండి. వెల్కమ్ టు అరక్కోణం జంక్షన్. అరక్కోణం జంక్షన్లో అవతల మనకు ఒక మెము ట్రైన్ ఉందండి. తిరుపతి పుదుచ్చేరి మెము కనిపించదు మనకి. అరక్కోణం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AJJ. ప్రస్తుతం మనం అరగంట ఆలస్యంలో వచ్చామండి అరక్కోణం జంక్షన్కి. అంటే మనకి 2 రూట్లు సపరేట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం ఒక రూట్ డైవర్షన్ తీసుకుంటాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుత్తణి అండి. ఈ అరక్కోణం జంక్షన్ రూట్ ఏంటంటే ఇప్పుడు మనం చెన్నై, బెంగళూరు మెయిన్ రూట్ నుంచి మనం రేణిగుంట వైపు ఒక రూట్ డైవర్షన్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనకి చెంగల్పట్టు వైపు ఉంటుంది అనమాట. కాంచీపురం చెంగల్పట్టు వైపు. మనకి తిరుపతి పుదుచ్చేరి ట్రైన్ ఆ రూట్లో నుంచి వెళ్తుంది. ఆ ట్రైన్ జస్ట్ డిపార్చర్ అయిపోయింది, ఉంటుందేమో అనుకున్నా. ఇదిగోండి మన ట్రైన్ రూట్ డైవర్షన్ అవుతుంది. రైట్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట ఫుల్గా. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే చెన్నై, కాట్పాడి బెంగళూరు లైన్. వెల్కమ్ టు తిరుత్తణికి వచ్చేసామండి. అరగంట ఆలస్యంగా వచ్చాము తిరుత్తణికి కూడా. తిరుత్తణి తెలుసు కదా, ఫేమస్ ఏంటో సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం ఉంటుంది. అదేనండి, తమిళనాడులో మొత్తం మనకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి 6 పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, అందులో ఒకటి తిరుత్తణి అనమాట. మనకి టెంపుల్ అటు సైడ్ ఉంటుంది, మనం ఇటు సైడ్ ఉన్నాం. తిరుత్తణిలో చాలామంది దిగిపోయారండి. చాలా వరకు ఖాళీ అయింది ట్రైను. బయట దిగి చూపించడానికి చిన్న స్పేస్ దొరికింది మనకి. తిరుత్తణి నుంచి కూడా సిగ్నల్ వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ ఏకాంబరకుప్పం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా 16 కిలోమీటర్ల దూరంలో ఉందండి.
మనకి ఇక్కడతోటి తిరుత్తణితోటి తమిళనాడులోని స్టేషన్స్ అన్ని ఎండ్ అయిపోయినాయి. మనకి నెక్స్ట్ స్టాప్ ఆంధ్రాలో ఉండబోతుంది అనమాట. ఏకాంబరకుప్పం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై అనంతపూర్ హైవే ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. కొత్త హైవే ఏంటది? స్కిప్పింగ్ పొన్నాడా పోన్పడి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రాలోకి వచ్చామండి. భలే ఉంది కదా కొండది. మన ఆంధ్రాలో బోర్డర్ స్టేషన్. వెల్కమ్ టు ఏకాంబరకుప్పం. మన ఆంధ్రాలో మొదటి హాల్ రైల్వే స్టేషన్ అండి. ఏకాంబరకుప్పంకి వచ్చాం. ఇక్కడే సర్కస్ జరుగుతున్నట్టుంది. పెద్ద పెద్ద టెంట్ల హెయిర్ చూసారా? చూడండి, ఈ స్టేషన్లో మనకి ప్లాట్ఫామ్ ఒకటి పైన ఉంటుంది, ఇంకొక ప్లాట్ఫామ్ కిందకు ఉంటుంది. ఏకాంబరకుప్పం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఖాళీ అండి బండి. ఓ ఏంటి ఎంతమంది క్రౌడ్ తీపారు చూసారా? అదిగోండి స్టేషన్ కింద ఉంది చూసారా? ఒక ప్లాట్ఫామ్ కొండపైన, ఒక ప్లాట్ఫామ్ కిందన. భలే ఉంటుంది ఏరియా. ఏకాంబరకుప్పం ఏంటి ఫేమస్? కామెంట్ చేయండి. బాబా వాట్ ఏ లొకేషన్. ఆ దూరంగా కొండలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకెక్కడి నుంచి మనకి తిరుపతి వరకు రూట్ సూపర్ ఉంటుంది. కానీ తిరుపతి నుంచి వచ్చినప్పుడు ఆ లైన్లో ట్రావెల్ చేయాలి. ఆ లైన్లో ట్రావెల్ చేస్తే అసలు లొకేషన్ కనబడుతుంది. ఆ మధ్యలో చూడండి ఎలా ఉందో. పుత్తూరు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. పుత్తూరు స్టేషన్ కోడ్ PUT. ఇక్కడికి కూడా మనం అరగంట ఆలస్యంలో ఉన్నామండి. ట్రైన్ ఓవర్టేక్ చేసి పడేస్తుంది మన. చెన్నై ఎగ్మూర్ CSMT సూపర్ ఫాస్ట్ మనల్ని ఓవర్టేక్ వేసింది. పుత్తూరు నుంచి కూడా బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట జంక్షన్. బాగుందండి పుత్తూరు. ఎవరైనా వేయించుకున్నారా పుత్తూరు కట్టు? మూలిక వైద్యములతోటి మీకు ఇరిగిన బొక్కలకు కట్టులు వేయబడను. ఇక్కడ చాలా ఫేమస్ అండి పుత్తూరు కట్టు అంటే. ఏదో ట్రైన్ వెళ్ళిపోతుంది LHB కోచులతోటి. పుత్తూరు దాటిన తర్వాత ఇంకో మా కోచ్లో పరిస్థితి ఖాళీ 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 అయిపోయింది. మొత్తం ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇక ఇప్పుడు లైన్ సపరేట్ అవుతుంది చూసారా? ఆ రూట్లో చెప్తే మాత్రం లొకేషన్ బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే అది ఫుల్ టర్నింగ్ పడుతుంది. మనకు కడిగిన టర్నింగ్ కానీ పెద్ద టర్నింగ్ ఉంటుంది అనమాట దానికి. ఆ లైన్కి మళ్ళీ ఎదర కలుస్తాం మనం.
ఇదిగోండి అలా ముందుకు వెళ్ళిపోయి ఆ కొండల్లోంచి తిరుక్కొని వస్తుంది లైన్. సూపర్ ఉంటుంది అసలు. మనం రేణిగుంట నుంచి ఇటు చెన్నై రావాలి, అప్పుడు బాగుంటుంది రూట్. అది రేణిగుంటకి అవుటర్లో ఉన్నామండి. మనకు దూరంగా కనిపిస్తుంది చూసారా, 7 కొండలు, సప్తగిరులు. ఆ సప్తగిరుల ద్వారానే మన ట్రైన్కి వచ్చింది సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే పేరు. ఈ పక్కన కనిపిస్తుంది చూసారా, ఇది మనకు బైపాస్ లైన్ అనమాట. అంటే రేణిగుంట జంక్షన్ వెళ్ళకుండా ఇది డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోవడానికి ఇది బైపాస్ లైన్. ఏంటంటే మనం ఇప్పుడు రేణిగుంట వెళ్ళి లోకల్ రివర్సల్ చేసుకుని రావాలి కదా. సో ఫ్యూచర్లో మనకి ఈ లైన్లో కానీ ట్రైన్ తిప్పితే లోకల్ రివర్సల్ చేసుకునే ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దానికి దాదాపు 1/2 గంట సమయం మనకి వేస్ట్ అవుతుంది స్టేషన్లో. మనకి పాత బులుగు రంగు కోచ్లు అన్నీ కూడా ఇగో ఇలాగ ఆటోమొబైల్ క్యారియర్లు చేసేసినట్టున్నారు. చాలా కనపడ్డాయి మనకి నిన్న ట్రిప్లో ఇవాళ ట్రిప్లో కలిపి. అదిగోండి ఇప్పుడు మనం ఆ రూట్లోంచి వెళ్ళాలి. రేణిగుంట వెళ్ళి మళ్ళీ రివర్స్ అలాగ వెళ్ళాలన్నమాట. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఉదయం 9 గంటలకు రావాలి. 9 గంటల 24 నిమిషాలు అయింది మనం రేణిగుంట వచ్చేసరికి. ఇప్పుడు మీరు చూస్తుంది 4వ నెంబర్ ప్లాట్ఫారం. మన ట్రైన్ ఆగింది 3వ నెంబర్ ప్లాట్ఫారంలోకి వెళ్తుంది. రేణిగుంటలో నేను 2 వడలు తీసుకున్నానండి. ఇదే బ్రేక్ఫాస్ట్. 2 వడలు 30 రూపాయలు అంట మసాలా వడలు. 3వ నెంబర్ లాగింది రేణిగుంట స్టేషన్లో. ఇప్పుడు మనం వచ్చాం కదా, ఇదిగో ఎదర లోకం ఉంది. ఇప్పుడు ఈ లోక అయితే ఏం తీరు నాకు తెలిసి, ఎదర కూడా ఇంకొక వెనక పక్క ఇంకో లోక అయితే తగిలిస్తారు. పుష్పుల్ టెక్నాలజీతో వెళ్తుంది అనమాట. ఇప్పుడు పుష్పుల్ లోక ఉంటుంది. రేణిగుంట నుంచి కూడా సిగ్నల్ వచ్చిందండి. 9 గంటల 42 నిమిషాలకు బయలుదేరుతున్నాం. ఇంకా మనకి తిరుపతి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి 8 నిమిషాలు టైం ఉంది. 9 గంటల 50 నిమిషాలకు చేరుకోవాలి మనం తిరుపతి. సో మ్యాక్సిమం కొంచెం లేట్ అవుతుంది అనుకుంటున్నా. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. ఇదిగోండి వెనకాల ఇంజిన్ వెనకాలే ఉందా, ఎదర పక్క అదిగో, అది కూడా వ్యాపోరే. పుష్పుల్ టెక్నాలజీ వెళ్తుంది అనమాట. ముందోటి లాగుతూ ఉంటుంది, వెనక కూడా తోస్తూ ఉంటుంది. అంటే ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చేది కదా బండి, మళ్ళీ లోకల్ వ్యవస్థకి టైం వేస్ట్ ఎందుకని ముందుకు ఇంజిన్ తగిలించారు అంతే. అదిగోండి ఇందాక మీకు చూపించిన బైపాస్ లైన్. మనం అలా వెళ్ళి ఇలా వస్తున్నాం, బైపాస్ లైన్ వస్తే అలా వస్తుంది అనమాట. తిరుపతి నరసాపురం, తిరుపతి కొల్లం రేక్ షేర్ స్పెషల్ బండి. తిరుపతి కొల్లం బండి నరసాపురంకి రేక్ షేర్ అనమాట. తిరుపతి వాస్కోడి గమ, ఇది కూడా కనెక్టింగ్ ట్రైన్. తిరుపతి వాస్కోడి గమ, హైదరాబాద్ వాస్కోడి గమ 2 ట్రైన్లు లింక్ అయ్యి వెళ్తాయి చూసారా, ఆ ట్రైన్ ఇది. గరుడ వారధి. ఆర్ఎస్ బ్రదర్స్ ఎక్కడున్నారు? చెన్నై మహానగరంలో మొదలైన మన ప్రయాణం ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో ముగిసిందండి. 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాము. మళ్ళీ ఈ ట్రైన్ ఇప్పుడు తిరిగి చెన్నై వెళ్ళిపోద్దండి, చెన్నై ఎక్స్ప్రెస్ కింద. అందుకే జనాలు దిగనెత్తలేదు. ఓం నమో వెంకటేశయ్య. మొత్తానికి తిరుపతి అయితే వచ్చేసామండి. సో ఓవరాల్గా జర్నీ గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నాతో పాటు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం. సినిమా అయిపోయిందండి. జై హింద్.